మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ శివారులో ప్రవహిస్తున్న హల్దీ వాగు సమీపంలో గల కొన్ని వందల ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఈ వాగులోని నీటిపై ఆధారపడిన రైతులు పంట పొలాలలో వరి నాట్లు వేసుకుని వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఇది వర్షాకాలం సీజన్ కానందున వాగు సమీప ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ బయ్యార్ కంపెనీ వారు 10 HP 15 HP మోటార్ ద్వారా కమర్షియల్ గా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని వారికి ఆనుకొని ఉన్న వ్యవసాయ రైతులు వారి ఆవేదనను వ్యక్తపరిచారు. యాసంగిలో వరి నాటు పంటలను వేసుకుని ఉన్నందున ఈ పంట పొలాలకు నీటి కొరత ఏర్పడి వరి పంట చివరి దశకు రాకుండానే నీళ్లు లేక ఎండిపోయే ప్రమాదం ఉందని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఈ నీటిని అక్రమంగా తోడిస్తున్న ప్రైవేట్ కంపెనీని తక్షణమే నిలువరించాలని, లేని పక్షంలో నీరు పూర్తిగా అడుగంటిపోయి వేసిన వరి పంటలు పూర్తిగా నాశనం అవుతాయని భావిస్తూ ఇరిగేషన్ మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈ అక్రమ నీటి చెరలను తక్షణమే నిలుపుదల చేయాలని, లేని పక్షంలో రైతులు పూర్తిగా రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేపట్టడం జరుగుతుందని మీడియాతో వారి బాధను వెలుబుచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఇస్లాంపూర్ సురేందర్ రెడ్డి, బిఎన్ తిరుపతి రెడ్డి, బిఎన్ వెంకటరామరెడ్డి, కుమ్మరి నరసింహులు, గోపిరెడ్డి, కుమ్మరి మహేష్, రామాయపల్లి చిన్న, కృష్ణారెడ్డి, పోలీసు రాజిరెడ్డి తదితర వ్యవసాయదారులు పాల్గొని వారి ఆవేదనను వెలుబుచ్చారు. గ్రామము పక్కన అల్లివాగు ఉన్నది. తూప్రాన్ మండలం సమీపాన అల్లివాగు పక్కన కంపెనీ ఉంది. ఈ అల్లివాగు అనేది వాటర్ మొత్తం వ్యవసాయదారులకు సంబంధించిన నీళ్లు కాబట్టి అక్రమంగా మన బిఆర్ కంపెనీ వాళ్ళు నీళ్లు వాటర్ 10 HP మోటార్లు 2-3 పెట్టి మొత్తం వాటర్ అంతా సప్లై చేసుకుంటారు. 24 hours నడుస్తున్నాయి. వాటర్ అన్ని వేస్ట్ చేస్తారు. మాకు అగ్రికల్చర్ సంబంధించి మీకు వారం రోజులు కూడా అలా నీళ్లు సరిపోవు. 100 ఎకరాలు సాగు చేస్తున్నాము. ఈ వాటర్ లేకపోతే మాత్రం మేము కౌలు రైతులము, మా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని మేము అవసరం. తూప్రాన్ మండల్ ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బిఎన్ తిరుపతి రెడ్డి. ఈ హల్దీ వాగుల చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్లో వాటరు తగ్గిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కమర్షియల్ తాత్మాన్పల్లికి చెందిన ఒక కంపెనీ వాళ్ళు, బేర్ కంపెనీ వాళ్ళు 3 మోటార్లు పెట్టి 10 హాస్పిటల్ మోటార్లు పెట్టి వాటర్ మొత్తం తీసుకొని పోతున్నారు. అక్రమంగా తోడేస్తున్నారు. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయాలని అధికారులను కోరుకుంటున్నాను. మీ ద్వారా కోరుకుంటున్నా. తగ్గిపోతాయి కాబట్టి మళ్ళా డ్యాము కూలిపోతుంది, డిస్మెంటల్ అయ్యే పొజిషన్. దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు దాని మరమ్మత్తు కొరకు చేయాలని అందరం కలిసి అధికారులను కోరుతున్నాం. జరుగుతుందా కంపెనీ వల్ల? కంపెనీ వాటర్ మొత్తం పోతుంది. వాటర్ పోతుంది కాబట్టి వాటర్ జర వాళ్ళ మోటార్లు తీసేపిస్తే కమర్షియల్లో వాడుకుంటారు. వాళ్ళు రైతులు గారు, వాళ్ళు కంపెనీ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను జర కట్టడి చేయగలరని